वजीर सैयद हरीश राव ने वजाहत की है कि वजीर आला के चंद्रशेखर राव की हिदायत के मुताबिक जल्द ही एयर एम्बुलेंस मुतारिफ होने वाली हैं। रियासत के किसी भी हिस्से में इमरजेंसी की सूरत में मरीजों को हेलीकॉप्टर के जरिए अस्पताल ले जाएंगे। रियासती वजीर हरीश राव ने कहा कि गरीबों को हेलीकॉप्टर के जरिए अस्पताल ले जाने की खिदमात फराहम करने का सेहरा सिर्फ वजीर आला KCR के सर जाता है, जबकि ये खिदमात सिर्फ करोड़पति और सरमायादारों तक ही महदूद थी। रियासती वजीर हरीश राव ने आज हैदराबाद की रविंद्र भारती में तेलंगाना महकमे सेहत की 10 साला पेशरफ्त रिपोर्ट जारी की। इस मौके पर रियासती वजीर हरीश राव ने 310 फार्मासिस्टों को पोस्टिंग ऑर्डर हवाले किए। इस मौके पर मुनक़िदा तकरीब से खिताब करते हुए रियासती वजीर हरीश राव ने आज फार्मासिस्ट के तौर पर सरकारी मुलाजिमत हासिल करके मेडिकल और महकमे सेहत के खानदान में शामिल हो रहे 310 फार्मासिस्टों का खैर मकदम किया। उन्होंने कहा कि डायरेक्टर पब्लिक हेल्थ के तहत 105 जायदादों, TVVP के तहत 135 और DME के तहत 70 जायदादों के लिए इस तरह से जुमला 310 अफराद का इंतखाब किया गया है। उन्होंने कहा कि अस्पताल में अच्छी खिदमात हासिल करने के लिए हर एक के लिए काफी मिकदार में अद्वियात होनी चाहिए और कहा कि फार्मासिस्ट मरीजों को अद्वियात की तैयारी और इंतजाम में अहम किरदार अदा करते हैं। सरकारी मुलाजिमत एक बेहतरीन मौका है जिसके जरिए आप सरकारी मुलाजिमीन और अवाम की खिदमत का मौका मिलेगा। हरीश राव ने कहा कि अगर मरीजों को मुस्कुराहट के साथ अद्वियात दी जाए तो उन्हें बहुत खुशी होगी। డైరెక్టర్ హెల్తే కాదు, స్టెథోస్కోప్ పట్టుకొని వైద్యం చేసే వైద్యుడు. కానీ కరోనా సమయంలో తన మాటలతో ప్రజలకు మానసిక ధైర్యాన్నిచ్చి ఎంతో మందిని కాపాడడంలో ఒక మంచి వక్తగా ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసినటువంటి మా డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారు, TSMIDC చైర్మన్ గా గత 2 సంవత్సరాలుగా అద్భుతంగా పనిచేస్తూ ఏ దవాఖానాలో కూడా మీరే రేపు ఉండేదంతా ఫార్మసిస్టులు, మందులు లేవని, సూదులు లేవని, ఎక్కడ కొరత లేకుండా 3 నెలల స్టాక్ మెయింటైన్ చేస్తూ అద్భుతంగా TSMIDCని చక్కగా ముందుకు తీసుకుపోయిన చైర్మన్ గారు తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, ఎంతో అనుభవజ్ఞులు, హైదరాబాద్లోనే పేరొందిన డాక్టర్గా, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆరోగ్యశ్రీ సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సుధాకర్ రావు గారు, ఇక ఈ వ్యవస్థ అంతా బాగా నడవాలంటే ఆసుపత్రుల నిర్మాణం గాని, ఆసుపత్రులకు అవసరమైన మందులు గాని, పరికరాలు గాని, వాటి మేనేజ్మెంట్, ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ గాని 3532 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే తలసరి ఆరోగ్య బడ్జెట్ 3 రెట్లు పెరిగింది. పేదల కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు 3 రెట్లు పెరిగింది. అదేవిధంగా ఆరోగ్య సేవలు ఇంతకుముందు మనకు 3 ఉండేది: ప్రైమరీ హెల్త్, తర్వాత వైద్య విధాన పరిషత్, తర్వాత టీచింగ్ హాస్పిటల్స్. ఇప్పుడు దాన్ని 5 అంచెల వ్యవస్థగా మార్చాం. అంటే గ్రామ స్థాయిలో పల్లె దవాఖానాలు, బస్తీల్లో బస్తీ దవాఖానా, ఇది ప్రాథమిక దశకు తెచ్చాం. పైన టీచింగ్ హాస్పిటల్స్ మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు 10,000 సూపర్ స్పెషాలిటీ పడకలు తెస్తా ఉన్నారు మన రాష్ట్రంలో. అంటే పేదలకు ఏదైనా పెద్ద రోగం వస్తే ఇప్పటిదాకా